ప్రస్తుతం నేను మేడారం కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నాను. చూస్తున్నాగా నా వెనకాల మొత్తం స్క్రీన్స్లో దాదాపు కొన్ని వందల కెమెరా ఫుటేజ్ సంబంధించి మేడారంలో ఎక్కడ ఏది జరిగినా పోలీసులు చిటికలో దాన్ని సాల్వ్ చేయడానికి దానికి సంబంధించి మొత్తం కెమెరాస్ చూస్తున్నారు కదా. దాదాపు అన్ని మేడారం చుట్టుపక్కల మొత్తం ఏరియాలన్నీ కవర్ చేస్తూ దాదాపు కొన్ని వందల కెమెరాలు అయితే ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించి చాలామంది సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. రేపటి నుంచి మహాజాతర స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి, ఎన్ని కెమెరాస్ పెట్టారు, ఎట్లా పనిచేస్తున్నారు, ఏంటి అసలు? యాక్చువల్లీ మేము వచ్చేసి 430 కెమెరాస్ 20 పీటీజెడ్స్ ఇన్స్టాల్ చేసాం. ఓవరాల్గా 450 ప్లస్ 8 ఏఎన్పిఆర్ ఇన్స్టాల్ చేసాం. పీటీజెడ్స్ ఏంటంటే మనకు ఓవరాల్గా అది త్రీ రూట్స్ వైజ్ రొటేట్ చేసుకోవచ్చు. ఏ పార్కింగ్ ఏరియాలో ఇన్స్టాల్ చేస్తాం, పార్కింగ్ ఏరియాలో ఎంత కెపాసిటీ ఫిల్ అయింది, ఎంత కెపాసిటీ వేకెంట్గా ఉంది, దాన్ని బట్టి మనం ఆ వేకెంట్లలో ఫిల్ చేసుకునేందుకు వీలుగా ఉంటాయి ఆ పీటీజెడ్ల ద్వారా. అలాగే ఏఎన్పిఆర్లు ఏంటంటే మనకు 4 రూట్లలో ఇన్స్టాల్ చేస్తాం. ఆ ఏఎన్పిఆర్లు ఏంటిదంటే మనకు నెంబర్ వెహికల్ ఎంత వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి, మేడారంకి ఎన్ని వస్తున్నాయి, మేడారం నుండి బయటికి ఎన్ని, అంటే ఎగ్జిట్ ఎన్ని నెంబర్ వెహికల్స్ వెళ్తున్నాయి అనేది రీడ్ చేస్తాయి అన్నట్టు. మేడారంలోకి ఎవరైనా ఎంటర్ అయితే మీ నిఘా పరిధిలోకి వచ్చేస్తారు కంప్లీట్. మళ్ళీ వచ్చి వెళ్ళేంత వరకు వాళ్ళు మీ పరిధిలో ఉంటారు. తప్పకుండా మా పరిధిలోనే ఉంటారు. ఎందుకంటే మనకు వచ్చేసి మేడారంకు ఇన్ని వచ్చేసి 3 రూట్స్ వెంబడి వస్తాయి. ఒకటి కాల్వపల్లి రూటు మెయిన్ జాతర టైంలో, పస్సల రూట్ వెంబడి, తాడవాయి రూటు, ఇంకోటి చిన్నబోయినపల్లి, మొత్తం టోటల్ వరకు 4 రూట్స్ వెంబడి వస్తారు. పస్రాలో ఎన్పిఆర్ ఒకటి ఇన్స్టాల్ చేస్తాం, తాడవాయి రూట్ వెంబడి, అలానే కాల్వపల్లి, చిన్నబోయినపల్లి కూడా ఇన్స్టాల్ చేస్తాం. టోటల్గా ఎటు దుక్కేసి 20 టోటల్గా ఓవరాల్ 100 మీటర్ టోటల్ ఫైబర్ వచ్చేసి 100 కిలోమీటర్ ఫైబర్ వస్తుంది. టోటల్గా ఎటు చూసినా మేడారం సెంటర్ ఆఫ్ చేసుకుంటే 30 కిలోమీటర్స్ రేడియస్ ఉంటుంది. ఎట్లా ఇస్తున్నారు? చాలామంది దొంగతనాలు కూడా జరుగుతున్నాయి, సంబంధించి కంప్లైంట్స్ ఏమైనా వస్తున్నాయి, దానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? దొంగలను ఐడెంటిఫికేషన్ చేయడానికి సంబంధించి, లేకపోతే గతంలో వాళ్ళు చేసిన నేరస్తులు కూడా, పాత నేరస్తులు ఉంటారు, వాళ్ళకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? యాక్చువల్లీ మాకు ఇంటెలిజెన్స్ నుండి ఏఐ టీము అలాగనే ఎఫ్ఆర్ఎస్ టీము వచ్చింది. ఈ ఏఐ టీమ్ ఏం చేస్తుందంటే క్రౌడ్ కంట్రోలింగ్, ఎంతమంది ఇన్ వస్తున్నారు, ఎంతమంది ఎగ్జిట్ అవుతున్నారు టెంపుల్ నుండి అనేది కౌంట్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ద కౌంట్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది. అలాగే ఎఫ్ఆర్ఎస్ టీమ్ ఏంటిదని చేస్తే మన దగ్గర ఉన్న ప్రీవియస్ అఫెండర్స్ కానీ, థెఫ్ట్ చేసిన ఇది వరకు అఫెండర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా మన దగ్గర పెట్టుకొని టెంపుల్ కింద అయ్యే వాళ్ళ ఫేస్ రికగ్నిషన్ చేస్తుంది అన్న. టెంపుల్ కింద వీళ్ళ మ్యాచ్ చేస్తే వాళ్ళని పట్టుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు 30 మెంబర్స్ దానికా పాత అఫెండర్స్ని ఐడెంటిఫై చేసాం. వాళ్ళని అప్రెంట్ చేసి బయటికి పంపించే ప్రయత్నం చేసాం. అలాంటివి జరుగుతున్నాయి. అలాగే డ్రోన్ ఆపరేటింగ్ కూడా జరుగుతుంది. ట్రాఫిక్ వ్యూ కనుక ఓవరాల్గా ట్రాఫిక్ ఎన్ రూట్ మొత్తం పసరా నుండి మేడారం కావచ్చు, తాడవాయి నుండి మేడారం కావచ్చు, కాలువాలపల్లి నుండి మేడారం కావచ్చు, నార్మల్ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేశాము. మన ట్రాఫిక్ రూట్ ఎంత ట్రాఫిక్ వస్తున్నదని తెలుసుకోవడానికి కూడా, ఎక్కడ జామ్ అయితే వీళ్ళు తెలుసుకోవడానికి. అవే కాకుండా ఏఐ డ్రోన్స్ కూడా ఆపరేట్ అవుతున్నాయి. పసరా నుండి అయితేనేమో, తాడవాయి నుండి అయితేనేమో, మేడారం నుండి. ఇవి మెయిన్ ఎంటైర్ రూటు ఆపరేట్ ఫ్లై అవుతుంటాయి. ఆ ఫ్లై అవుతుంటే ఎక్కడన్నా జామ్ అయినా కూడా మనకు ఆ డ్రోన్ ద్వారా తెలిసిపోతుంది. మనం కన్సర్న్ ఇక్కడ ఉండే మనం తాడవాయి వరకు డ్రోన్లను ఆపరేట్ చేయొచ్చు. అలాగే ఇటు పసరా వరకు మేము అట్లా 3 ఏరియాస్ ఐడెంటిఫై చేసుకుని అక్కడ నుండి ఫ్లై చేస్తున్నాం. ఒకటి వచ్చేసి పసరాలో, ఇంకోటి వచ్చేసి మన నార్లపూర్, ఇంకోటి వచ్చేసి మేడారంలో. ఇట్లా 3 ఏరియాస్ను సెలెక్ట్ చేసుకొని 3 ఏరియాస్ నుండి డ్రోన్లు కూడా ఆపరేట్ చేస్తున్నాం. మా డ్రోన్ ఆపరేటర్స్ చేస్తాం. సో ఏమన్నా వెహికల్స్ ఎక్కడన్నా జామ్ అయినా, లేకపోతే వెహికల్స్ వచ్చినా, ఎక్కడైనా ప్రాబ్లం అయినా కూడా మనకు అది క్యాప్చర్ చేసి మనకు ఆటోమేటిక్ ఇక్కడ నుండి సర్వేలెన్స్ చేస్తాం. కాబట్టి అక్కడ ఉన్న కన్సర్న్ లొకేషన్లో ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళకి ఇంటిమేషన్ చేసి దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎట్లా, ఎంతమంది సిబ్బంది ఉన్నారు? కంప్లీట్ 24 అవర్స్ మానిటరింగ్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? టోటల్గా మా దగ్గర వచ్చేసి ఇంటెలిజెన్స్ క్రౌడ్ కంట్రోలింగ్ వచ్చేసి 8 మెంబర్స్, ఎఫ్ఆర్ఎస్ టీమ్ వచ్చేసి 8 మెంబర్స్ ఉన్నారు. మామూలుగా సీసీటీవీ ఆపరేటర్స్ వచ్చి వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు. టోటల్గా ఓవరాల్గా మొత్తం 30 మెంబర్స్ దానికి ఉన్నారు. చాలా క్లారిటీగా అవుపడుతుంది. చాలా కాస్ట్లీ కెమెరాలు కూడా ఫిట్ చేసినట్టున్నారు. అంటే 4 రోజుల తర్వాత, జాతర తర్వాత మళ్ళీ ఈ కెమెరాలు కంటిన్యూ చేస్తారు, ఎందుకంటే మళ్ళీ 2 ఏళ్ల తర్వాత జాతర మళ్ళీ వస్తుంది. సో ఈ 2 ఏళ్ళకి సంబంధించి కెమెరాలు అట్లా ఉంటాయా, తీసేస్తారా, ఎట్లా ఉంటుంది? టెంపుల్ అంటే మన అవుట్స్కట్లో పెట్టేటి టెంపరీ పర్పస్, టెంపుల్ ప్రెమిసెస్ ఉండేటి మాత్రం పర్మనెంట్ పర్పస్. ఎస్, దట్స్ ఆల్. చూస్తున్నాం కదా, మొత్తం టెంపుల్కి సంబంధించి ఇక్కడ మనమైతే ఈ సిస్టంలో చూసుకోవచ్చు. మొత్తం టెంపుల్లో ఉండే కెమెరాలు మాత్రం కంటిన్యూగా ఉంటాయి.
మిగతా బందోబస్తుకు సంబంధించి ట్రాఫిక్ సంబంధించి ఎక్కడైతే ఇప్పుడు టెంపరీ కెమెరాస్ పెట్టామో అవన్నీ జాతర అయిపోయిన తర్వాత విడతల వారీగా కెమెరాస్ అన్ని తీసేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మొత్తం కమాండ్ కంట్రోల్లో దాదాపు 20 మంది సిబ్బందికి పైగా దాదాపు 24 గంటలు కంప్లీట్ మానిటరింగ్ ఉంటుంది. మేడారంలోకి వచ్చి వెళ్ళేంత వరకు కంప్లీట్ పోలీస్ నిఘాలో అందరు ఉంటారు. పాత అఫెండర్స్ కూడా ఎవరైనా వస్తే అది ఫేస్ రికగ్నిషన్ ఆ కెమెరాస్తో మాకు ఇక్కడికి ఇంటిమేషన్ వస్తుంది. సో వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళని పాత అఫెండర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి కూడా రిమాండ్కి పంపించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు అట్లా 30 మందిని కూడా గుర్తించి నేరాలు జరగకుండా ఎప్పటికప్పుడైతే చర్యలు చేపడుతున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరి పక్కన మేడారం నుంచి దాదాపు 20-25 కిలోమీటర్లు ఇటు పస్రా రూట్ కానీ తాడ్వాయి రూట్లో కానీ మొత్తం దాదాపు 25 కిలోమీటర్ల వరకు కెమెరాస్ ఫిట్ చేశామని చెప్తున్న పరిస్థితి. సో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా మొత్తం ఫుటేజ్ ఇక్కడ ఉంటుంది. అది సాక్ష్యంగా పనిచేస్తుంది. కేసు ఏదైనా అయితే సాల్వ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ చెప్తున్నారు. చూస్తారు కదా, మొత్తం సిబ్బంది అయితే చాలా బిజీగా ఉన్నారు. మొత్తం ఎక్కడికక్కడ ప్రతి కెమెరాను కూడా దగ్గరుండి మానిటర్ చేస్తున్న పరిస్థితి. సో సిబ్బంది చాలా బిజీగా ఉన్నారు. చాలా వరకు ఇక్కడ దొంగతనాలు జరిగే ఆస్కారం కూడా ఎక్కువ ఉంటుంది. సో దొంగతనాలు ఏదైనా జరిగినా కూడా వెంటనే సీసీ కెమెరాలో చూసి వాటికి సంబంధించి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుందని చెప్పేసి కూడా. సో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ సీసీ కెమెరాలు చాలా వరకు పనిచేస్తాయని చెప్పేసి ఇన్ఛార్జ్ ఆఫీస్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.